సబ్కో రంజాన్ షరీఫ్ కే పహలే సెహరీ ముబారక్ హో. మా ఇంట్లో సెహరీ తయారీ ఎలా జరిగిందో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అస్సలం అలైకుం, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. అనుకుంటున్నట్టుగానే రంజాన్ ఫాస్టింగ్ మంత్ అయితే వచ్చేసింది. టుడే వచ్చేటప్పటికి ఫస్ట్ ఫాస్టింగ్ డే. మార్నింగ్ 4 o'clock కి లేచాను. ఆల్రెడీ మా అమ్మ అయితే రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసేసారు. కర్రీ ఏంటని చూస్తున్నారా, చూడండి. వేడి వేడి రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మా అమ్మ అయితే రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ 3 o'clock అయితే లేచారు. నేనైతే 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తహజుద్ నమాజ్ అయితే చదువుకున్నాను. అంత మార్నింగే తినబుద్ధి కాదు కదా, సో కొంచెం వైట్ రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుని తిన్నాను. లాస్ట్లో కొంచెం అయితే కర్డ్ రైస్ కూడా తిన్నాను. మా హస్బెండ్ అయితే బ్రెడ్ హల్వా కొంచెం తిని నా కోసం కూడా కొంచెం పెట్టారు. ఇప్పుడు నేను తింటున్నాను. 5:16 కల్లా సెహరీ టైం అయితే అయిపోతుంది. అప్పటి లోపల ఏం ప్రిపేర్ చేసుకున్నా తినొచ్చు. మళ్ళీ ఈవినింగ్ 6:15 దాకా చుక్క మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఎట్ ద సేమ్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు ఉమ్ము వచ్చింది కదా, ఆ ఉమ్ము కూడా మింగకూడదు. అంత పవర్ఫుల్గా అయితే మేమైతే ఉపవాసం ఉంటాము. నేనైతే టీ తాగను అనుకోండి, మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళైతే తాగుతారు. వాళ్ళ కోసం అయితే టీ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5:15 అవుతుంది. నేను తినడం తాగడం ప్రతిదీ అయిపోయింది. కాసేపు ఖురాన్ చదువుకుందామని అయితే ఖురాన్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఖురాన్కి పెద్ద స్టోరీనే ఉంది. మా అమ్మ చిన్నప్పుడు మా తాతయ్య కొనిపించిన ఖురాన్ ఇది. చినిగిపోతుందని ప్లాస్టర్లు అయితే అంటించాము. షార్ట్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్